హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఇవాళ వచ్చేసి నేను టమాటో బాత్ ట్రై చేశానండి. సో ఇందులో చూడండి, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి ఒక్కొక్కటి కట్ చేసుకొని పెట్టుకున్నాను, మరియు జీడిపప్పు సపరేట్గా గార్నిషింగ్ కోసం పెట్టుకున్నాను, బఠానీ, క్యారెట్, టమాటా మరియు తగినంత రవ్వ. సో ఇవన్నీ సైడ్కి పెట్టుకోండి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీడిపప్పు వేపుకొని సైడ్కి పెట్టుకోండి. ఈ ప్లేస్లో మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఈ 3-4 ఇంగ్రీడియంట్స్ వేపేసుకోండి. సో నేను బఠానీ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. బఠానీకి కూడా కొంచెం మంచిగా స్మెల్ రావడం కోసం, మంచిగా తినేటప్పుడు మంచిగా ఉండాలని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. సో అదొక 10 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. సో ఒక 10 మినిట్స్ మగ్గాక కొంచెం లైట్గా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వచ్చేసి పండిన టమాటాలు వేసుకోండి, మంచిగా అనిపిస్తుంటుంది తినేటప్పుడు, కొంచెం టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇదైతే నేను రెస్టారెంట్ స్టైల్ ట్రై చేశానండి, చాలా మంచిగా వచ్చింది. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట, కొంచెం రవ్వలో కలవాలి కదా, సో అలా కొంచెం కలవడానికి వేయండి. తర్వాత పసుపు అయితే కొంచెం ఒక చిటికెడు పసుపు వేస్తే సరిపోతుందండి. సో ఒక 10 మినిట్స్ మనము మగ్గే వరకు వేపుకోవాలి అలాగా. తర్వాత కొంచెం వాటర్ పోయండి. వాటర్ అయితే ఎక్కువే తీసుకోండి, కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండాలి మనకి, కొంచెం రవ్వ ఉడకాలి కదా. సో ఒక 10 మినిట్స్ అయిపోయాక రవ్వ వేసేయడమే. రవ్వ వేసి ఒక 10 మినిట్స్ దగ్గరికి అయ్యేలాగా చేసుకోవడమే. తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవడమే. సో నాకైతే లాస్ట్కి నేను గార్నిష్ చేయడానికి కొత్తిమీర అవన్నీ యూజ్ చేయలేదు, ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ దీంతో మీరు షుగర్లో యాడ్ చేసుకొని తినచ్చు, లేకపోతే కారం పొడిలో వేసుకొని తినచ్చు, అండ్ ఏదైనా పిక్కల్, మ్యాంగో పిక్కల్, టమాటా పిక్కల్ అలా వేసుకొని నంచుకొని తినేయచ్చు అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది, చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు ఇది. సో 11-10 మంత్స్ పిల్లలకు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు కారం అప్పుడే తినడానికి ట్రై చేస్తారు కదా, పళ్ళు వస్తుంటాయి కదా, సో అలా ట్రై చేయండి. నేనైతే ట్వింకిల్కి పెట్టాను, చాలా మంచిగా తినింది తను. సో నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇవాళ హనుమాన్ జయంతి కదా, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో కమెంట్ చేయండి, అండ్ సమ్మర్లో ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకున్నారో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గ్రేట్ డే ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో దుర్గశ్రీ కొడాలి అఫీషియల్ ఛానల్. అండ్ ఏమైనా కమెంట్స్ చేయాలనుకుంటే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్. జై హనుమాన్.